ఫ్రెండ్స్, ఇప్పుడు మనం 14వ శ్లోకాన్ని చెప్పుకుందాం. ముందు శ్లోకాన్ని చదువుతాను. ప్రభుస్త్వం దీనానాం ఖలు పరమబంధు పశుపతే ప్రముఖ్యోహం తేషామపి కిముత బంధుత్వమనయో త్వయైవ క్షంతవ్యాః శివ మదపరాధాశ్చ సకలాః ప్రయత్నాత్ కర్తవ్యం మదవనమియం బంధుసరణిః. అంటే వేదశాస్త్ర ధర్మాల్ని ఉల్లంఘించి నా ఆజ్ఞని నీవు అతిక్రమించావు, అందువల్లే నీవు అపరాధివి, నిన్ను రక్షించడం ఎలా అని శివుడు ఎక్కడ ప్రశ్నిస్తాడో అని ముందే చెప్పేస్తున్నారు ఇతను. నేను దీనుణ్ణి, నువ్వేమో దీనబంధువి, కాబట్టి నువ్వు నన్ను రక్షించడం బంధు మర్యాద సుమా అని చెప్తున్నారండి. ముందు ప్రతి పదాన్ని విడదీద్దాం. ఇక్కడ పశుపతే, పశుపతైన ఓ ఈశ్వర, త్వం నీవు, దీనానాం దీనులకు, ప్రభువు అధిపతివి, పరమబంధువు ముఖ్య బంధుడవు, అహం నేను, తేషాం ప్లస్ అపి ఆ దీనులలో కూడా ప్రముఖ్య మొట్టమొదటి వాడిని, అంటే మిక్కిలి ప్రధానమైన వాడిని, చాలా ఫస్ట్ ర్యాంకర్ని అని చెప్తున్నాడు. నేను దీనాతి దీనుణ్ణి సుమా. అనయోహో మన ఇద్దరికి బంధుత్వం అంటే మరి చుట్టరికం ఉందనే కదా బంధుత్వం అంటే చుట్టరికం. నువ్వేమో దీన రక్షకుడివి, నేను దీనాతి దీనుణ్ణి, కాబట్టి నన్ను రక్షించవలసిన బాధ్యత నీకుంది అని ఇక్కడ అర్థం. కిముత ఉన్నదని వేరే చెప్పాలా? శివ ఓ ఈశ్వర, ఆనంద స్వరూప, సకలాహ సమస్తమైన మదపరాధాః నా తప్పులు, త్వయా ప్లస్ ఏవా నీ చేతనే, క్షంతవ్యాః క్షమింపదగినవి, మదవనం మత్ ప్లస్ అవనం అంటే నా రక్షణము, ప్రయత్నాత్ ప్రయత్నం వల్ల, కర్తవ్యం చేయదగి ఉన్నది, ఇయం ఇది, బంధు సరణి బంధు మర్యాద అని చెప్తున్నారండి. అంటే ఇక్కడ దీని అర్థం ఏంటండి? ఓ ఈశ్వరా, పశువుతైన ఈశ్వరా, నీవు దీనులకు దగ్గరమైన చుట్టానివి, నేనేమో దీనుల్లో అగ్రగణ్యం, మరి ఇంతకన్నా మన ఇద్దరికి చుట్టరిక ఇంకేం కావాలండి? సో నారాలన్నింటినీ నువ్వు మన్నించేసి కరుణించి నా మీద కరుణ చూపి నన్ను రక్షించవయ్యా అంటున్నారు. ఓకే, సో అందుకు నార్మల్గా పిల్లలు తప్పులు చేస్తే తల్లిదండ్రులు వారిని కఠినంగా దండించిన తర్వాత ఏంటండి, అలా వదిలేరు కదా, దండం చేసి వాళ్ళని ఇంట్లో తగిలిసో ఏదో పెద్ద పనిష్మెంట్ ఇచ్చారు కదా, మళ్ళీ వాటిని కొంతసేపు అయిన తర్వాత అలా చేసావు కదా, ఇది తప్పు కదా అని చెప్పి వాళ్ళని గుండెలకు హత్తుకుంటారండి. కారణం వాళ్ళిద్దరికీ మధ్య రక్త సంబంధం ఉంటుంది, తల్లిదండ్రులకి పిల్లలకి. ఆ కడుపు తీపి ఉందే అదే వాళ్ళని ఆర్తితో దగ్గరికి తీర్చుకుంటుంది. అలాగే కష్టాల్లో ఉన్న బంధువులను వారి బంధువులే రక్షిస్తారు, అది బంధు మర్యాద. అందుకే మీరు చూడండి, ఇప్పుడు ఆఫీసుల్లో మనం ఎవరైనా అప్పర్ లెవెల్ వాళ్ళు ఎవరైనా రీచ్ అవ్వాలి అంటే మనకి ఏమైనా సాయం కావాలంటే హై రికమెండేషన్ ఉండాలండి, లేకపోతే వాళ్ళు మనకేమీ చెయ్యరు. వాళ్ళు వాళ్ళ బంధువులకి వాళ్ళకి తెలిసిన వాళ్ళు వాళ్ళకే చేసుకుంటారు. అందుకు చుట్టరికం ఉంటే పనులు చాలా తొందరగా అవుతాయి అన్నమాట. సో దాన్నే ఇక్కడ శంకర్లు ఈ విధంగా చెప్తున్నారు. ఇక్కడ అందుకే పెద్ద పదవుల్లో ఉన్న వాళ్ళు కూడా చూడండి, తనవాడు పరాయివాడు అని భేదాలు చూపెట్టడం ఇది లోక సహజం. ఏ పదవిలో ఉన్నవాడైనా ముందు తన వాళ్ళని కాపాడుకుంటాడు, పరాయి వాళ్ళని తర్వాత కాపాడుతాడు. అలాగే బంధువులు అయితే ముందు వాళ్ళ ఓన్ వాళ్ళని చూస్తారు, ఆ తర్వాత చేస్తారు. అయితే ఇక్కడేంటి, ఈశ్వరుడేమో ప్రభువు, లోకాలకు రక్షకుడు, దైన్యాన్ని రూపమాపడంలో సర్వసమర్థుడు. అందుకే ఈశ్వరుడిని దీనబంధువు అంటారు. కాబట్టి దీనుల తాలూకు ఆపదలను తొలగించవలసిన బంధం ఉన్నవాడు కాగా, ఇక్కడేం శంకర్లు ఏమంటున్నారు, నేను దీనుల్లో ప్రముఖులము అని చెప్పుకుంటున్నారు. ఈశ్వరుడు నీ కర్మ నీది, నీవు తప్పులు చేసావు అనుభవించు అని అనడానికి వీళ్ళెట్ట. ఎందుకంటే దీనుడైన భక్తుడికి దీనబాంధవుడైన ఈశ్వరుడికి ఉన్న బాంధవ్యం అలాంటిది అని చెప్తున్నారండి.
సో దీనులైన భక్తుల యొక్క తప్పుల్ని ఈశ్వరుడే క్షమించి ఆదుకుంటాడండి. సో అతని భక్తులు తప్పులు సహస్రాలుగా ఉంటేనో మరి ఇంకా అయినా సరే దీనుల్ని రక్షించడం అన్నది శివుడి బాధ్యత అండి. కాకపోతే వారిద్దరి మధ్య ఉన్న బాంధవ్యం చెడిపోతుంది, పోతే పోని అని కూడా పరమేశ్వరుడు అనడండి. ఎందుకంటే దీన బాంధవుడు అన్న శివుని కీర్తికి కళంకం వస్తుంది. కాబట్టి భక్తుడికి ఈశ్వరుడికి ఉన్న బంధు మర్యాదను కాపాడడానికైనా ఈశ్వరుడిని తన్ను రక్షించమని, అది బంధు మర్యాదని శంకర్లు ఈశ్వరికి గుర్తు చేస్తున్నారండి. సో అసహాయుల్ని, దుఃఖితుల్ని, ఆపదలో ఉన్న వారిని వారి బంధువులు తమ మనోధర్మల్నిచ్చి అయినా తప్పక కాపాడవలసి ఉంటుందండి. లేకపోతే వాళ్ళ బంధువులు ఏమిటండి, దగ్గర బంధువులకు సహాయపడినట్లే ఇరుగు పొరుగు వారికి సైతం మనం సహాయం చేయాలి. దగ్గర వారిని కాదని మునీశ్వరులకి, సాధువులకి నమస్కారాలు చేసినా అది వ్యర్థమని ధర్మశాస్త్రాలు చెప్తున్నాయండి. సో అందుకే మీరు చూడండి, శివాపరాధ స్తోత్రంలో లాస్ట్లో కరచరణకృతం వా కర్మ వా కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితమవిహితం వా సర్వమేత క్షమస్వ శివ శివ కరుణాబ్దే శ్రీ మహాదేవ శంభో అని. సో కరచరణాలతోని అన్ని కర్మవాక్యాల ద్వారా నేను చేసిన తప్పులన్నిటినీ నువ్వు క్షమించి నన్ను రక్షించు అన్నదే ఈ శ్లోకం యొక్క అర్థం అండి. సో మనం అందరం కూడా ఇప్పటి నుంచి మేము దీనులవే తండ్రి, ఓ పరమేశ్వర మమ్మల్ని రక్షించు అని ఈ శ్లోకాన్ని శంకర్లు చెప్పినట్టుగా ఈ శ్లోకాన్ని చదువుకుందాం.